యేసు ప్రభు ఇప్పుడు నాకు భూమి మీదను పరలోకమందును సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా, అంతకు ముందు లేదా అన్న పాయింట్ని మనం మాట్లాడుకుంటున్నాం. సర్వోన్నతుడు, సర్వశక్తుడు, అలాగే సర్వాధికారి ఎవరు అంటే మొట్టమొదట పరలోక తండ్రి. ఆ తండ్రిలో ఒక భాగమై ఈ కుమారుడు ఉన్నప్పుడు ఈయన కూడా సర్వోన్నతుడే, సర్వశక్తుడే, సర్వాధికారే. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయనలో ఒక భాగం, దైవత్రిత్వములో కుమారుడు ఒక భాగం. ఈ సృష్టిని నిర్మించడానికి దేవుడు పూనుకున్నప్పుడు ఆ తండ్రి నుండి వెలపలికి వచ్చాడు. అంతకుముందు ఆయన తండ్రిలో ఒక భాగంగా ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఇలా సాక్ష్యం ఇచ్చింది: క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ఆయన గురించి ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అదృశ్య దేవుని స్వరూపి, అంతేకాదు దేవునిలో భాగం, దేవునితో సమానుడు. దేవుడు అంటే తండ్రి అనుకుందాం, తండ్రితో సమానుడు. ఇప్పుడు తండ్రి సర్వాధికారి అయితే కుమారుడు కూడా, చెప్పండి అందరు గట్టిగా, ఓకేనా? తండ్రి సర్వశక్తుడైతే కుమారుడు కూడా, తండ్రి సర్వోన్నతుడైతే కుమారుడు కూడా. కాబట్టే పాడుకున్నాం, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము అని పాడుకున్నాం. ఓకే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసయ్యని సర్వోన్నతుడు అనొచ్చు, మహోన్నతుడు అనొచ్చు, సర్వాధికారం అనొచ్చు, సర్వశక్తుడు అనొచ్చు. అయితే ఇదంతా ఈ విశ్వ నిర్మాణానికి పూర్వం. దేవదూతలు, మానవజాతి, సకల చరాచర జీవకోటి మొత్తం నిర్మాణానికి ముందు ఆయన దేవునిలో ఒక భాగం. దేవుడేమై ఉన్నాడో యేసయ్య కూడా అదే అయి ఉన్నాడు. అయితే ఒకానొక ఘట్టములో తండ్రి తన కుమారుని తన నుండి బయటకు రప్పించాడు. ఆ వచ్చిన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించను అని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. తన నుండి వెలుపటికి వచ్చిన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించాడట. ఆ ప్రపంచములను నిర్మించడానికి పూనుకున్నప్పుడు తన కుమారుని వెలుపలికి రప్పించాడు. అలా రప్పించినప్పుడు పలికిన మాటే, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్నమాట. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 6-8 వచనాలు మనం చూస్తే ఈ సంగతులు మనకి వ్రాయబడి ఉన్నాయి. కీర్తనల గ్రంథము 2 కీర్తన కూడా అదే సాక్ష్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ 2 చోట్ల కూడా ఈ ప్రస్తావన ఉంది, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. తండ్రి నుండి వెలుపలికి వచ్చినటువంటి అద్వితీయ కుమారుడు, జనితైక కుమారుడు యేసు ప్రభు. మానవుడు మాత్రమే కాదు, యేసు ప్రభు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడని రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం సాక్ష్యం ఇచ్చింది. యేసు ప్రభు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుడు. తీతు పత్రిక 2:13 మహాదేవుడు. తీతు పత్రిక 2:13 మహాదేవుడు. యోహాను సువార్త 1:1 వాక్యమై ఉన్న దేవుడు. యోహాను సువార్త 1:18 పుట్నోట్లో ఉంటది, అద్వితీయ దేవుడు. 1 యోహాను పత్రిక 5:20లో ఉంటది, నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓకేనా? ఇలాగున యేసు ప్రభు దేవుడు అనడానికి కూడా బైబుల్ అనేక నిరూపణలు ఉన్నాయి, అనేక వచనాలు ఉన్నాయి. సరే, అన్ని పక్కన పెడదాం. ఈ దైవ కుమారుడు తండ్రితో కూడా ఉన్నప్పుడు తండ్రి ఏమై ఉన్నాడో కుమారుడు కూడా అంతా అదే అయి ఉన్నాడు. అయితే ఒకానొక ఘట్టములు ఈ కుమారుడు వెలుపలికి వచ్చి దూతలను నిర్మించినప్పుడు దూతలకును తండ్రికిని మధ్యవర్తిగా వ్యవహరించడానికి దూతలలోకి వచ్చి దూత అయ్యాడు. దూతలలో దూతగా వ్యవహరించాడు, తండ్రి దగ్గర కుమారుడిగా వ్యవహరించాడు. ఒక దేవదూతకు తండ్రి సమీపించడానికి తేజస్సులో ఉంటాడు, ఆయన దగ్గరకు పోయే ఛాన్స్ లేదు. ఆయనలో ఒక భాగమై ఉన్న కుమారుడు మాత్రమే సమీపించడానికి తేజస్సులోకి వెళ్ళి తండ్రితో వ్యవహరించగలడు, ఇటొచ్చి దూతలతో దూతగా వ్యవహరించగలడు. అలా మొట్టమొదట
దూతలకును తండ్రికి నీ మధ్యవర్తిగా యేసున్నాడు. ఆ సంగతిని తిమోతి పత్రికలో అంటాడు, ఆయన దేవదూతలకు ప్రత్యక్షమయ్యను అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది అని ఆ తర్వాత వచనంలో అంటాడనమాట. ఆయన దేవదూతలకు కనబడెను. దూతలకు కనబడి తండ్రి చిత్తాన్ని దూతలకు చెప్పి దూతల యొక్క ఆరాధనను తండ్రికి చేరవేసి, ఫస్ట్ మానవ జాతి నిర్మింపబడక ముందు దేవదూతల సృష్టి జరిగినప్పుడు దూతలకు తండ్రికి నీ మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ తర్వాత మానవ జాతి నిర్మించబడిన తర్వాత 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఇటు మనుషులకును ఆ తండ్రికి నీ మధ్యవర్తిగా వ్యవహరించి అందరి పాప పరిహారార్థమై పాపము చేసి దేవుని నుండి దూరం అయిపోయిన మానవ జాతిని, పాపం వల్ల మానవులను అసహించుకొని ముఖం తిప్పేసుకున్న తండ్రిని ఇద్దరిని కలపడానికి ప్లస్ ఆకారంలో ఉన్న శిలువ మీద తన ప్రాణం పెట్టి పరిశుద్ధుడైన దేవుని పతితుడైన మానవుని కలిపేదానికి వచ్చిన మధ్యవర్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడొక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఓకేనా? ఏం కావాల్సి వచ్చింది? సర్వాధికారి సర్వశక్తుడు అయినటువంటి ప్రభు దూతల కోసం వచ్చినప్పుడు దూతగా మారాల్సి వచ్చింది. అందుకే యేసు ప్రభు తన్ను గూర్చి తానేం చెప్పుకున్నాడో తెలుసా? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం, నేను దావీదు వేరు చిగురును, నేను ప్రకాశమానమైన నక్షత్రమును అన్నాడు. చూడండి ఒకసారి. యేసు ప్రభు వేకు చుక్కగా తనను తాను పోల్చుకున్నాడు, ప్రకాశమానమైన నక్షత్రంగా పోల్చుకున్నాడు, దావీదు వేరు చిగురుగా పోల్చుకున్నాడు. ప్రకటన గ్రంథం 22:16. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకు చుక్కనై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఈ మహానుభావుడు మానవుల దగ్గరకు వచ్చినప్పుడు ఎలా వచ్చాడో తెలుసా? ఇందాక మీరు చదివారు ఫిలిప్పీ పత్రిక 2:5. ఆయన దేవునితో ఉండుట దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అనుంది. రిక్తుడు అంటే అన్ని కోల్పోయినవాడు, వదిలేసుకున్నవాడు. నయోమి అంటది బెత్లెహేముకు తిరిగి వచ్చినప్పుడు, నయోమి నయోమి ఏంటి నువ్వు ఇలా ఉన్నావు అని అందరూ అడుగుతున్నప్పుడు, నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి, యెహోవా నన్ను రిక్తురాలినిగా చేసి ఉన్నాడు. అంటే అన్నీ కోల్పోయిన దానిగా నన్ను చేశాడని. రిక్తుడు అంటే అన్నీ కోల్పోయినవాడు, వదిలేసుకున్నవాడు, పోగొట్టుకున్నవాడు. మనందరి నిమిత్తం యేసయ్య దేవునితో సమానముగా ఉండుట అనే భాగ్యాన్ని కూడా వదిలేసుకొని పతితులమైన పాపులమైన మన కోసం, నీ కోసం, నా కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. పడాల్సిన అవమానాలన్నీ పడ్డాడు. మనల్ని చూసి పక్కన ఉమ్మితే మనకు మండిపోద్ది, కానీ మన నిమిత్తం ప్రభు వచ్చినప్పుడు ఆయన ముఖం మీద ఉమ్మారు, కానీ మన నిమిత్తం ఆయన సహించాడు. అరచేతుల దెబ్బలు కొట్టారు, సహించాడు. ముఖం మీద వెంట్రుకలు పెరిగివేశారు, చెప్పసఖ్యంగా ఆయన బాధ తట్టుకున్నాడు. కొరడా దెబ్బలు, అరచేతుల దెబ్బలు, ముసుగు వేసిన పిడిగుద్దులు, ముక్కుల వెంట రక్తం, నోటి వెంట రక్తం, చెవుల వెంట రక్తం, సర్వ శరీరములో నడినెత్తి మొదలుకొని అరికాల వరకు, శిరం మొదలుకొని సిరిపాదం వరకు నాగలి సాళవలే తూట్లు 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 చేయబడ్డాడు. ఆయన చర్మం చీలికలు పేలికలైంది. సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు మనుషులు ఆయన చూడనొల్లకపోయారట. ఒక రక్తపు ముద్ద, మాంసపు ముద్ద వేలాడుతున్నట్టుగా ప్రభు ఆ సిలువలో కనబడ్డాడు. అది సిలువ దర్శనం. ఈ విధంగా పతిత పాపులమైన మనందరి నిమిత్తం నా ప్రభు భూమి మీదకి వచ్చాడు. వచ్చినప్పుడు ఎలా వచ్చాడట? సర్వశక్తుడుగా, సర్వాధికారిగా, సర్వోన్నతుడుగా కాదు, అన్ని వదిలేసుకుని రిక్తుడుగా, సామాన్యుడుగా, మామూలు వ్యక్తిగా వచ్చాడు. ఇలా రావడానికి రెండు కారణాలు. మీరు ఇంట్రెస్ట్గా వింటున్నారా? వదిలేశారా? ఎంతమంది లైన్లో ఉన్నారో ఒకసారి చేతులెత్తి